అరుణాచలంలో మోక్ష మార్గానికి బ్రేక్ పడింది. భక్తి పేరుతో ప్రాణాలతో ఆటలు వద్దంటూ అధికారులు బిగ్ డిసిషన్ తీసుకున్నారు. అందరికీ ఎంట్రీ ఉండదని అధికారులు తేల్చి చెప్పారు. అసలు ఎందుకు ఆంక్షలు? లెట్స్ వాచ్. తమిళనాడు స్టేట్లోని తిరువణ్ణామలై గిరివలంలో ఇడుక్కు పిళ్ళయ్యార్ ఆలయం ఓ స్పెషల్ స్పాట్. రెండు భారీ రాతి బండల మధ్య ఉన్న అతి చిన్న సందులోంచి దూరి బయటకొస్తే పాపాలు పోతాయని, జీవితానికి కొత్త వెలుగొస్తుందని అంతా అనుకుంటారు. అందుకే ఎంత ఇబ్బందైనా, ఎంత లైనున్నా ఆ మార్గంలో వెళ్లాలనే తపనతో భక్తులు భారీగా తరలివస్తుంటారు. విశ్వాసం ఉన్న చోట ఇప్పుడు రిస్క్ కూడా పెరిగింది. ఇరుకైన సందులో కొందరు మధ్యలోనే ఇరుక్కుపోవటం, ఊపిరందక తీవ్ర అస్వస్థతకు గురి కావటం, బయటకు తీసుకురావటానికి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితులు వరుసగా ఎదురయ్యాయి. దీంతో సేఫ్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఆలయ అధికారులు అధిక బరువున్నవారు, సీనియర్ సిటిజన్స్, సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు మోక్ష మార్గంలోకి వెళ్లొద్దని క్లియర్ గా ప్రకటించారు. 2 రోజుల క్రితం కాకినాడకు చెందిన ఓ వ్యక్తి మోక్ష మార్గంలో ఇరుక్కుని మరణించటం, ఇవాళ కూడా మరో తెలుగు మహిళ అందులో ఇరుక్కుపోయి ఆందోళన చెందటంతో అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. సాధారణ దర్శనం, గిరి ప్రదక్షిణ, ఆలయ సేవలు యథావిధిగానే కొనసాగుతాయి. కానీ మోక్ష మార్గం దగ్గర మాత్రం వార్నింగ్ బోర్డులు, స్ట్రిక్ట్ మానిటరింగ్, కంపల్సరీ గైడ్ లైన్స్ అమల్లో ఉంటాయి. భక్తంటే ధైర్యం, కానీ నిర్లక్ష్యం కాదు. విశ్వాసం అంటే నమ్మకం, కానీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకూడదు అనే మెసేజ్ తో అరుణాచలంలో కొత్త రూల్స్ అమల్లోకొచ్చాయి.